ప్రైజ్ అలాడ్. ఆది కాండము 4వ అధ్యాయము 25వ వచనం. దేవుడు ఆదాము అవ్వగారికి 3 కుమారుని అనుగ్రహించెను. కయీను, హేబేలు, షేతు. అయితే కయీను హేబేలుని చంపడం ద్వారా ఆ ప్లేస్లో దేవుడు షేతుని పుట్టించారు. అయితే షేతు పుట్టిన తర్వాత దేవుడు అక్కడ ఏనోషు, షేతు కుమారుడు ఏనోషును దేవుడు అక్కడ పుట్టించారు. అయితే ఈ షేతు కుమారుడు ఏనోషు పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. అప్పటి వరకు దేవునికి దూరంగా ఉన్నవారు దేవుని నామమున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభం చేశారు. షేతు కుమారుడు ఏనోషు ద్వారా మనకి ప్రార్థన ప్రారంభమైంది. అయితే మనం కూడా దేవుని మార్గంలో నడిచినట్లయితే, దేవునికి ఇష్టంగా మనం బ్రతికినట్లయితే, మన ఇష్టానుసారమైన జీవితాన్ని వదిలివేసి దేవునికి ఇష్టానుసారంగా మనము ఆయన బిడ్డలుగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆయన నామమును ఏదడిగినా మనకి ఇస్తానన్నారు కాబట్టి ఆయన నామమును మనం అడిగిన ప్రతిదీ పొందుకుంటాము. అడుగుడి మీకు ఇస్తానన్నాడు. మనం అడిగేటప్పుడు మన హృదయ అంతరంగం ఎలా ఉందో చూసుకొని సరిచేసుకొని మనం దేవుని అడగడం ద్వారా ప్రతి కార్యము మనము దేవుని ద్వారా పొందుకుంటాము. సమస్త ఆశీర్వాదాలు దేవుని యొద్దే ఉన్నాయి. మనకి ఏది ఇవ్వాలన్నా ఆయన చేతిలో నుంచి రావాల్సిందే. కాబట్టి మన ప్రాణం ఆయనది, మన ఊపిరి ఆయనది, మన సమస్తము ఆయన ఇచ్చింది. మన దేవుడు లేకుండా ఏది కలగలేదు. సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు మనందరికీ తోడే ఉండనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.